స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇంపాసిబుల్. సుప్రీంకోర్టు కూడా అంగీకరించదు. కానీ ఒక డ్రమటైజేషన్ కోసం కథ నడిపినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ డ్రామాని మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పొలిటికల్ స్పెషల్ కమిటీ అంటూ ఒకటి వేసుకొచ్చి వాళ్ళ మీటింగ్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% సీట్లను బీసీలకు కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. పార్టీ పెద్దల మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం అన్నటువంటి చాలా మంచిది. ఆచరణలో చేసి చూపించండి. మిగతా పార్టీలు 42% ఇస్తాయో లేదో పక్కన పెడితే ఈ 42% సాధించగలిగితే రేపు పొద్దున భవిష్యత్తులో ఉంటుంది. ఆంధ్రాలో అట్లాగే బీసీలకి సీట్లు అని చెప్పేసి రెడ్డిల్ని పక్కన పెట్టేసి కమ్మ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసేసి రకరకాల ప్రయత్నాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు జనం. అదే సమయంలో గతంలో బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించినటువంటి తెలుగుదేశాన్ని తెలంగాణలో పక్కన పెట్టారు జనం. కాబట్టి ఇప్పుడు నిజంగా ఈ కులం అన్నటువంటిది ఓటు తెస్తుందా వేయనిస్తుందా చూడాలి.